ఎక్కడ చూసినా కూడా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, ఆందోళనలో కూడా ఉన్నారు ప్రభుత్వ వైఖరి పట్ల. ఇక మనకి నాగర్ కర్నూలు నుంచి మరింత సమాచారం శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఒకవైపు ఇప్పుడు ఇది ప్రజాపాలన కాదు అనేది ప్రజలకు రైతులకు ముఖ్యంగా చాలా క్లియర్ గా అర్థమైన సందర్భంలాగా కనిపిస్తుంది. ప్రజాభవన్ ప్రజాపాలన ఉంటుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ప్రజాభవన్ చుట్టూ ముళ్ళ కంచెలు వేయడాన్ని, మరోవైపు రైతులను పోలీస్ స్టేషన్లలో పెట్టడాన్ని రైతులు ఎట్లా చూస్తున్నారు? స్వేచ్ఛ మీరు అన్నట్టుగా నిజంగా కూడా ప్రగతి భవన్ ఉన్నటువంటి కంచెలను బద్దలు కొడతాం, తర్వాత ప్రజాపాలన తీసుకొస్తామని ఏదైతే ఊదరగొట్టి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాభవన్ వరకు దిక్కేందుకు ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నాలు, రాస్తారోకో నిరసనలు కూడా కనీసం చేయకుండా రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. రోడ్లపైకి వస్తే కేసులు పెడతామని చెప్పేసి భయభ్రాంతులకు రైతులను గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయము. అయితే ఒకవైపు ఇస్తానన్నటువంటి రైతు భరోసా పెంచి ఇస్తామన్నారు. పెంచుల మాట దేవుడెరుగు, ఉన్న రైతు బంధును కూడా ఊడగొట్టారు, అది కూడా ఇవ్వట్లేదు. దాన్ని పక్కకు పెడితే తర్వాత రైతు సంబంధించిన బీమా పత్తాకే లేదు. ఇదొక విషయం. ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత రుణమాఫీ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ వచ్చేసరికి 35-40% మాత్రం కూడా అయినట్టుగా ఇక్కడ కూడా కనిపిస్తా ఉంది. మిగతా 60% మాత్రం కాలేదని చెప్పేసి రైతులు స్వయంగా బయటకు వచ్చి తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇవి ఏవి రాకపోయినప్పటికీ ముఖ్యంగా నాగర్ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా పాడి రైతులు ఉంటారు. పాడి రైతులు కేవలం పాడి పరిశ్రమ మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఈ పాడి పరిశ్రమ అంటే వాళ్ళు రోజు విజయ డైరీకి పాలు పోసుకుంటే 15 రోజులకు ఒకసారి పాలకు సంబంధించినటువంటి బిల్లులు ఇస్తే ఆ బిల్లులతోని, ఈ పాలకు సంబంధించినటువంటి బిల్లులతోని కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, తర్వాత వీటికి సంబంధించి పశువుల పోషణ, పశువుల దాన, తర్వాత చిట్టీలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా పూర్తిగా రైతులు పూర్తి స్థాయిలో పాడి రైతులంతా కూడా ఇక్కడ ఈ పాల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అయితే విజయ డైరీలో వీళ్ళు ప్రభుత్వం రాకముందు చెప్పింది ఏంటంటే ఇన్సెంటివ్ కూడా ఇస్తామని చెప్పినారు. ఇన్సెంటివ్ మాట దేవుడెరుగు. పోసినటువంటి పాలకు 15 రోజులకు ఒకసారి బిల్లులు ఇవ్వాల్సింది పోయి అసలు 2 నెలలైనా 3 నెలలు అంటే 4-5 బిల్లులు వాళ్ళకు రైతులు పెండింగ్ ఉండేసరికి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు పూర్తి స్థాయిలో పశువులను అంటే ఉన్న పాడి ఆవులను కూడా అమ్ముకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇటు రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేసే క్రమంలో వాళ్ళు వాళ్ళ క్యాన్లలో తెచ్చుకున్నటువంటి పాలు అక్కడ విజయ డైరీకి పోయకుండా రోడ్డు పైకి వచ్చేసి రోడ్ల పైన పారబోసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఈ 3 నెలల కాలం ఉంటాయి. అదే దాదాపుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడు కూడా సక్రమంగా ఈ పాడి రైతులకు బిల్లులు రాలేదు. దాంతో వాళ్ళు ఇంకా వస్తాయని చెప్పేసి ఓపికతో, రైతులు చాలా ఓపికతో ఉంటారు, చాలా సహనంతో ఉంటారు. కానీ సహనం నశించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారో అనేది వాళ్ళని ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అయితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాలన కూడా నేలపాలు చేసి వాళ్ళ నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు కూడా కొంతమంది, అందరు కాదు కొంతమంది అక్కడక్కడ అంటే వాళ్ళ రైతుల అయితే ఏంటి, మాకు ఎవరైతే ఏంటి అన్నట్టుగా వాళ్ళను తోసేయడము, మీరు ధర్నా చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేసేది లేక రైతులు అక్కడ పాలు కింద పోసి నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ పాడి రైతులను కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కల్వకుర్తి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇప్పటివరకే అంటే శ్రీశైలం హైదరాబాద్ నేషనల్ హైవే పైన ఇటు కర్తాలు కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, ఈ రోజు తాజాగా వెల్దండల్లో కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 రోజుల క్రితం అయితే మార్చాల, తర్వాత ఊరుకొండ, చాలా తలకొండపల్లి మండలంలో చంద్రదన, ఇవన్నీ గ్రామాల్లో కూడా రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆ నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మొత్తంగా ప్రభుత్వం స్పందించకపోతే అంటే స్వయంగా ఈ పాడి రైతులు ఎక్కడైతే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉండేటువంటి స్వగ్రామం ఏదైతే ఉందో ఆ స్వగ్రామానికి అంటే ఈ కల్వకుర్తి సమీపంలో ఉన్నట్టు కొండారెడ్డిపల్లి, అయితే కల్వకుర్తిలో పూర్తి స్థాయిలో ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు. ఇక్కడ ఇన్ని ధర్నాలు జరుగుతున్నప్పటికీ, ఇన్ని రాస్తారోకలు చేస్తున్నప్పటికీ, ఇంత నిరసనలు పాలు రైతులు కింద పోస్తున్నప్పటికీ కూడా అసలు ప్రభుత్వానికి స్పందన లేకపోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి బిల్లులు వాళ్ళు ఏదైతే పాలు పోస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇప్పటికి కూడా సీఎం స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ముక్త కంఠంతో రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వేచ్ఛ.